ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటువారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా ఈ సంవత్సరంలో రాజ్యము చేయుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభుని ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటువారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా ఈ సంవత్సరంలో రాజ్యం చేయుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధులని పేరు పెట్టుదురు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములో కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని తెలిసిన వాని వినాశయాన్ని ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లల మీద వారసం, అనగా దేవుని వారసం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసము. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పివేయనని తాను తెలుసుకునవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక దాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు తండ్రి. మీరే మాకు నిత్య జీవం అనుగ్రహించే దేవుడే ఉన్నారు ప్రభు. మేము ఆశ్రయించే వరంగా నేను ఘనపరచడం శక్తిని అనుగ్రహించి నీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.